పాకిస్తాన్ తనంతట తను దిగొచ్చింది. పాపం ఒక హైడ్రామా ఆడుతోంది. వాస్తవంగా ఓ పెద్ద బేరం ఆడింది. బంగ్లాదేశ్ని ఇందులో బలిపశువుని చేసింది. చివరికి అది వచ్చి ఆడుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అనే దానికి భారతదేశంలో సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటి? పిచ్చముండా కొడుకులకి అక్కడికి బంగ్లాదేశ్ వెళ్తే మనవాళ్ళకి భయం ఉండాలా? పాకిస్తాన్ పోతే మనవాళ్ళకి భయం ఉండాలి. ఎందుకంటే అక్కడ మనుషుల కంటే కూడా పురుగులు, పాములు, తేళ్ళు మనస్తత్వం ఉన్నటువంటి జంతు స్వభావం కలిగినటువంటి ఉగ్రవాద భావజాలికులు ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ముస్లింల్ని ద్వేషిస్తాం, ముస్లింల్ని కాల్చేద్దాం, ముస్లింల్ని చంపేద్దాం అనేవాడు ఎవ్వడూ లేడే. ఇక్కడ ముస్లింలకి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం ఏంటి, మాతో సమానంగా చూడండి వాళ్ళని అని అడుగుతున్నారే తప్పించి హిందుత్వవాదులు ముస్లింలు ఏదో చేసేయాలని ఎవడు కోరుకోవట్లా. అలా కోరుకునే వితండవాదం లేదు. బట్ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఆ తరహా మనస్తత్వం పెంచుకున్నారు, పెరుగుతుంది. పాకిస్తాన్లో ఎక్కువ ఉంది, బంగ్లాదేశ్లో తక్కువ ఉంది. ఈ మధ్యన బంగ్లాదేశ్లో కూడా ఆ తరహా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంతో ఆధారపడి ఉన్నంత వరకు దర్జాగా బతికిన బంగ్లాదేశ్కి పాకిస్తాన్ని మతపరంగా నమ్ముకున్న దగ్గర నుంచి పతనం ప్రారంభమైంది. శుభ్రంగా పావుగా వాడుకుంది బంగ్లాదేశ్ని పాకిస్తాన్. ఎందుకని? మనం వాళ్ళ దగ్గర ద్వైపాక్షిక సిరీస్ ఆడట్లేదు. ఆడితే వాళ్ళకి కోట్ల డబ్బులు వస్తాయి. మనం ఆడట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకెవ్వడితో ద్వైపాక్షిక సిరీస్ జరిపినా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేసింది? బంగ్లాదేశ్ వాళ్ళ చేత ఆడనివ్వకుండా చేసింది. ఇండియాలో మ్యాచ్లు అయితే ఆడినారు, మేము శ్రీలంకలో పెడితేనే ఆడతామని. సరే పోండిరా బచ్చేగళ్ళారా, మీ యదో నాటకాలకి మేమెందుకు లొంగాలంది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తోసిపుచ్చేసింది. దాంతో దానికి అలాగ రెచ్చగొట్టినటువంటి పాకిస్తాను అయితే మేము కూడా ఆడం, భారతదేశంతో శ్రీలంకలో పెట్టినా సరే ఆడం అంది. సరే మీ ఇష్టం, మీరు కానిచ్చుకోండి అంటే మాతో చర్చలే జరపరా, మేము కూడా పెద్ద జట్టే కదా. సరే అని అసిస్టెంట్ని పంపించారు ఐసీసీ వాళ్ళు. అసిస్టెంట్తో వీళ్ళు పెట్టిన బేరం ఏంటి? పాకిస్తాన్కి భారత్కి మధ్య ద్వైపాక్షిక మ్యాచ్లు ఉండాలంటే కుదరదు, భారతదేశం వద్దంటున్నప్పుడు మేమెట్టా బలవంతం చేస్తాం పోంది. పోనీ ట్రై సిరీస్ పెట్టాలి మా ముగ్గురి మధ్యన. అది నువ్వెవడికి చెప్పడానికి? మీ ముగ్గురులో ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవాలా? అది మీరు ఓకే అనుకుంటే మాకు చెప్పాలా? అంతేగాని మేముగా మీకు ట్రై సిరీస్ ఎందుకు పెడతాం పోరా అంది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మ్యాచ్ ఆడకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించింది ఇక జీవితం చాలా సర్వనాశనం అయిపోయినట్టు వాళ్ళ క్రికెటర్లది. వాళ్ళ క్రికెట్ జీవితము నాశనం అయిపోయింది. 70-80% ఆదాయం కోల్పోయినట్టు అవుతుంది. పైగా పెనాల్టీలే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ రేపు 15వ తారీఖు మ్యాచ్ ఆడకపోతే సర్వనాశనం అయిపోతుంది. చివరికి అర్జెంటుగా ఆ నక్వీ అనేవాడు ఎవడైతే వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు వాడు ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి షాబాజ్ షరీఫ్కి చెప్పుకున్నాడు. షాబాజ్ షరీఫ్కి సీన్ అంతా తెలుసు. మరి మనం వేసిన ఎత్తుగడ ఫలించిందా లేదా అని అడిగాడు. ఫలించలేదు అని తెలిసింది. సరే అయితే ఆడేయండి, మనం కూడా ఆడకపోతే కనుక మన డబ్బులన్నీ పోతాయి. సో ఇప్పుడు మీరేదో సంపాదించుకుంటున్నారు, మేము 10 పైసలు రేపు ఇవ్వలేము. ఇక్కడ క్రికెట్ కూడా లేకపోతే కనుక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని లోపలేసామని చెప్పేసి బూతులు తిడుతున్నారు జనాలు. రేపు మీది ఆడకపోతే కనుక కొట్టినా కొడతారేమో, డబ్బులు కూడా పోతాయి కనుక, కాబట్టి మీరు ఆడుకోండి అని చెప్పింది. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు 15వ తారీఖు మ్యాచ్ ఆడుతుందట. ఇప్పుడు భారత జట్టుకు ఒక పరీక్ష. ఎందుకంటే కసిరేగిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ కసి మనకు సంబంధించినటువంటి ఆటగాళ్లలో కూడా ఉండాలి. బ్యాలన్స్డ్గా, అటాకింగ్గా, దూకుడుగా వెళ్ళేటటువంటిది. ఒక ధోని, ఒక కోహ్లీలని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు